14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాలు. 2014 ఎన్నికల నాటి మహబూబ్ నగర్ స్వరూపం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నియోజకవర్గాల షేప్ మారకున్నా జిల్లా హద్దులు 4 ముక్కలయ్యాయి. సగం సీట్లకే పరిమితమైన టీఆర్ఎస్ 3 ఏళ్లలో బలపడిందా? విపక్షాలు గతం కంటే పుంజుకున్నాయా? ఎలా ఉంది పాలమూరు రాజకీయం? పాలమూరు రాజకీయాన్ని రివైండ్ చేస్తే 2014 ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 7 చోట్ల గులాబీ జెండా రెపరెపలాడింది. మహబూబ్ నగర్, షాద్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకద్రలలో టీఆర్ఎస్ పాగా వేసింది. కల్వకుర్తి, వనపర్తి, గద్వాల, అలంపూర్, మక్తల్ సీట్లలో విజయం సాధించి మిగిలిన జిల్లాల కంటే కాంగ్రెస్ మెరుగైన ఫలితాల్ని రాబట్టింది. కొడంగల్, నారాయణపేట నియోజకవర్గాల్లో గెలిచి టీడీపీ పరువు నిలబెట్టుకుంది. మహబూబ్ నగర్లోని 2 లోక్సభ స్థానాల్ని ప్రజలు చెరో పార్టీకి కట్టబెట్టారు. మహబూబ్ నగర్ ని టీఆర్ఎస్ గెలుచుకుంటే నాగర్ కర్నూల్ ని కాంగ్రెస్ దక్కించుకుంది. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో ఈ 3 ఏళ్లలో 2 విపక్ష ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు ఆకర్షితులయ్యారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కారెక్కేయటంతో టీడీపీకి కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఒక్కరే మిగిలారు. అటు మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా జెండా మార్చి అధికార పార్టీలోకి దూకారు. విపక్ష పార్టీల నుంచి భారీ సంఖ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల చేరిక క్షేత్రస్థాయిలో మరింత బలపడేందుకు టీఆర్ఎస్ కి కలిసొచ్చింది. జిల్లాల పునర్విభజన పాలమూరు రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రత్యర్థి పార్టీలకు దెబ్బేనని టీఆర్ఎస్ భావిస్తున్నా అధికార పక్షానికి కూడా ఇది సవాలుగానే ఉంది. అధికారంలోకి వచ్చాక అంతర్గత కుమ్ములాటల అవలక్షణాల నుంచి టీఆర్ఎస్ కూడా బయటపడలేకపోతోంది. జిల్లాల పునర్విభజనతో నియోజకవర్గాలు చెల్లాచెదురైపోయాయి. కొత్తగా నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల ఏర్పాటుపై ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతున్నా వాటికి పూర్తిస్థాయి రూపురేఖలు లేవనే అసంతృప్తైతే కొంత ఉంది. జిల్లాను సాధించుకున్నామన్న సంతోషం గద్వాల ప్రజల్లో ఉన్నా కేవలం గద్వాల, అలంపూర్ 2 అసెంబ్లీ నియోజకవర్గాలతో జోగులాంబ, గద్వాల జిల్లాని సరిపెట్టడంపై స్థానికులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అన్ని వనరులు, అన్ని అవకాశాలు ఉన్నాయి. అయినా నిధుల జాప్యం జరుగుతూనే ఉంది. నిధులు కన్నా పూర్తి స్థాయిలో జరిగితే తెలంగాణ రాష్ట్రంలోనే జోగులాంబ జిల్లా మంచి భవిష్యత్తు ఉందని చెప్పవచ్చు. ఇక వనపర్తి జిల్లా పరిస్థితి అయితే మరీ విచిత్రం. కేవలం ఒకే నియోజకవర్గంతో ఏర్పాటైన వనపర్తి జిల్లాలో 1 శాసనసభ్యుడు, 1 కలెక్టర్, 1 ఎస్పీ అంతే. దీంతో జిల్లా ఏర్పాటైందనే సంతోషం కంటే అసంతృప్తే ఎక్కువ. డెవలప్మెంట్ తగ్గింది. ఏమన్నా మా మేడం ఇన్వాల్వ్ చేసుకుని కొద్దిగా డెవలప్మెంట్ చేయాలంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా ఫండ్స్ వస్తలేవు గద్వాలకు. అభివృద్ధి పరంగా చూస్తే రుణమాఫీ తీరుపై కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి కనిపిస్తోంది. పక్కా ఇళ్లు అందటం లేదన్న ఆవేదన ప్రజల్లో కనిపిస్తోంది. పింఛన్ల సమస్య అయితే దాదాపుగా ప్రతి చోటా కనిపిస్తోంది. పాలనపై చాలా చోట్ల సంతృప్తి వ్యక్తమవుతున్నా పథకాల అమలు, పాలనపై మాత్రం కొన్ని చోట్ల పెదవి విరుస్తున్నారు. ఎట్లంటే సాగుతుంది, ఊకున్నదంటే ఊకుండదు. ఇట్లా ప్రభుత్వం ఎట్లా అంటే దానికి కండ్లు లేవు, గుడ్డిగా పోతుంది. ఈ 10,000 మాఫీ అంటే బాగుండే, అది పొడువుగా పెట్టుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు 2013, 14లో ఇచ్చిన లోన్లు మాఫీ కావాలని అన్నాడు. మాఫీ కావాలంటే ఎప్పుడు? కొన్ని చోట్ల నేతల కుమ్ములాటలు అధికార పక్షానికి తలనొప్పిగా మారాయి. మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎంపీ జితేందర్ రెడ్డి మధ్య సఖ్యత లేదు. శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ జోక్యాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డిపై కొన్ని ఆరోపణలు ఉన్నా అందుబాటులో ఉంటారన్న పేరుంది. సోదరుడి వరుసైన రఘునందన్ పై వస్తున్న ఆరోపణలు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డిపై ప్రభావం చూపిస్తున్నాయి. షాద్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పై టీఆర్ఎస్ శ్రేణుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఆయన కుమారుడి జోక్యంపై ఆరోపణలు వస్తున్నాయి. అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు వ్యవహార శైలితో కేడర్ నలిగిపోతోంది. టీడీపీ నుంచి మాజీ మంత్రి రాములు రాకని ఎమ్మెల్యే సహించలేకపోతున్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గం చీలి తనకు పట్టున్న 3 మండలాలు వనపర్తిలో కలవటం జూపల్లికి కొంత మైనస్. వచ్చే ఎన్నికల్లో వనపర్తి నుంచి తన కుమారుణ్ణి తెరపైకి తెచ్చేందుకు మంత్రి జూపల్లి చేస్తున్న ప్రయత్నాలతో అప్రమత్తమయ్యారు స్వపక్షంలోనే ఆయనంటే గిట్టని నిరంజన్ రెడ్డి. అటు జడ్చర్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి తన ముద్ర వేయగలుగుతున్నారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధితో పాటు మెడికల్ కాలేజీ సాధించడం ఆయనకు ప్లస్సేనని చెప్పాలి. కండువా మార్చి అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలిద్దరూ ఆయా నియోజకవర్గాలలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యేగా రాజేందర్ రెడ్డి ఇద్దరిపై గులాబీ శ్రేణుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. జనంలోకి దూసుకెళ్లే నేతలతో ప్రతిపక్షంగా కాంగ్రెస్ జనంలో యాక్టివ్గానే ఉంది. టీడీపీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే జిల్లాల పునర్విభజనతో రంగారెడ్డి జిల్లాలో చేరిపోయారు. టీఆర్ఎస్ లో కొత్త పాతల మధ్య క్లాష్ నడుస్తుంటే కొన్ని చోట్ల దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి విపక్షాలు. మహబూబ్ నగర్ జిల్లాలో తమ నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాతో ఎమ్మెల్యే డీకే అరుణ రాజకీయంగా మరింత బలపడ్డారు. డీకే అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డి మక్తల్ నుంచి రాజకీయ అరంగేట్రం చేయవచ్చనే ప్రచారముంది. రామ్మోహన్ రెడ్డి పార్టీ మారటంతో మక్తల్ బాధ్యతల్ని ప్రస్తుతం డీకేనే చూస్తున్నారు. నాలుగేళ్లుగా ముందుకు సాగని రైల్వే బ్రిడ్జిని పూర్తి చేయటం, రెవెన్యూ డివిజన్ లేకపోవటం, కొత్త జిల్లాలో పూర్తిస్థాయి మౌలిక వస్తువులు సమకూరకపోవటం డీకే ముందున్న సవాళ్లు. గద్వాలలో అరుణకి ప్రధాన ప్రత్యర్థి ఆమె మేనల్లుడు కృష్ణమోహన్ రెడ్డే. డీకే అరుణ అధికార పార్టీలోకి వెళ్లుంటే మరింత అభివృద్ధి జరిగేదని అక్కడక్కడ ఆమె అనుచరులే మనసులోని మాట బయట పెడుతున్నారు. ఇక్కడ బైపాస్ రోడ్ వేసినారు, అది 4 ఏళ్ళైంది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మొదలు పెడితే ఇంతవరకు దాన్ని మట్టేసే దిక్కు కూడా లేదు. బైపాస్ అయిందనుకో ఇక్కడ ట్రాఫిక్ తక్కువైపోతుంది. ఆ ఓవర్ బ్రిడ్జ్ అయిపోయిందనుకో ఈ గద్వాల జోగులమ్మ జిల్లా చాలా ప్రజల లోపల చాలా ఆనందంగా ఉంటుంది. మంగళవారం వచ్చిందంటే గంటల తరబడి, అంటే ఎక్కడైనా పోవాలన్నా, అవతల పోవాలన్నా, ఎమర్జెన్సీ ఉన్నా, కర్నూలుకి ఏదైనా కేసు తీసుకుపోవాలన్నా ఇక్కడ మధ్యాహ్నం ఇదైపోతున్నారు కానీ అవతల దాడలేకపోతున్నారు గంటల తరబడి. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి వనపర్తిలో పట్టు నిలబెట్టుకుంటున్నారు. ఆలంపూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంపత్ కుమార్ కూడా యాక్టివ్ గానే ఉంటున్నారనే పేరుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో 2-3 చోట్ల భవిష్యత్తు తనదేనన్న నమ్మకంతో ఉంది కాంగ్రెస్. గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిన ఉబేదుల్లా కొత్వాల్ మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. 14 కూడా పార్టీ పరిస్థితి బాగుంది. కొన్ని పొరపాట్ల వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా సీట్లు కోల్పోవడం జరిగింది. అయితే పార్టీ నిర్మాణంలో ఎక్కడ లోపం లేదు, క్యాడర్ డిస్టర్బ్ కాలేదు, క్యాడర్ ధైర్యంగా ఉంది. ఈరోజు కూడా అన్ని రాజకీయ పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీ ఈరోజు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్టంగా ఉంది. ఈరోజు ఏ రాజకీయ పార్టీకి ఆ క్యాడర్ లేదు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో టీడీపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డే. అయితే టీఆర్ఎస్ తో ఆయనకున్న వైరంతో కొడంగల్లో అభివృద్ధి కుంటుపడిందన్న అసంతృప్తి ఉన్నా నాయకుడిగా మాత్రం రేవంత్ స్ట్రాంగ్ గానే ఉన్నారు. కొడంగల్తో పాటు మరో 2 మండలాలు వికారాబాద్ జిల్లాలో కలవటం టీడీపీకి కొత్త సవాల్. దీంతో రేవంత్ 2019 ఎన్నికల్లో జడ్చర్ల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీలో సీనియర్లైన కొత్తకోట దయాకర్ రెడ్డి, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారే. వచ్చే ఎన్నికల్లో దేవరకద్ర నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు దయాకర్ రెడ్డి. జడ్చర్లలో ఎర్రశేఖర్లా కొందరు టీడీపీ నేతలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో వచ్చే ఎన్నికలపై అప్పుడే దృష్టి పెట్టారు. ఒకప్పుడు అలంపూర్, మహబూబ్ నగర్ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన బీజేపీ జిల్లాల పునర్విభజన తర్వాత పూర్తిగా పట్టు కోల్పోయినట్టే కనిపిస్తోంది. నాగం జనార్దన్ రెడ్డి లాంటి సీనియర్ నేత ఉన్నా బీజేపీ పెద్దగా బలపడిందేమీ లేదు. మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. నారాయణపేటలో అంతో ఇంతో పట్టున్నా మొత్తం మీద బీజేపీకి పాలమూరుపై పెద్దగా హోప్స్ లేవనే చెప్పాలి. మహబూబ్ నగర్ జిల్లాపై ఇది ఎన్టీవీ